ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై యువ జంట హనీమూన్ మిస్టరీగా మారింది. ఉత్తరాఖండ్ ముస్సోరీలో ఉన్న ఒక హోమ్ స్టేలో ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని మృతి చెందింది. మరణించిన మహిళను పి రాధా గాయత్రిగా గుర్తించారు. ఈమె గురుగ్రామ్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలోని కిద్వాయా నగర్ ఈస్ట్లో నివసిస్తోంది. ఆమె భర్త శ్రీచరణ్తో కలిసి హనీమూన్ వెళ్ళింది గాయత్రి. భర్త పూణేలోని ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. జూన్ 14న నైట్ టైంలో ఇద్దరు టిఫీదార్లో ఉన్న కియానా హోమ్ స్టేకు చేరుకున్నారు. సో భర్త చెప్తున్న దాని ప్రకారం ఇద్దరూ కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు వీళ్ళు మద్యం సేవించి నిద్రపోయారు. 11కి ఆ హోమ్ స్టేలో చెక్ ఇన్ అయ్యారు. సో 3 గంటల వరకు తాగిన తర్వాత ఉదయం నిద్ర లేచినప్పుడు తన భార్య నగ్నంగా స్పృహ లేకుండా నేలపై మూత్రంలో పడి ఉందని చెప్పాడు. ఆమె ముక్కు నుంచి రక్తం కూడా కారుతుందని చెప్పాడు. అండ్ ఘటన గురించి తెలిసిన పోలీసులు ఆ మహిళను అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. అయితే అంబులెన్స్లోని సిబ్బంది ఆమె అప్పటికే మరణించినట్టు కూడా నిర్ధారించారు. బెడ్షీట్పై రక్తం మరకలు, గదిలో 2 మద్యం బాటిల్స్ అండ్ ఫుడ్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతురాలు గాయత్రికి శ్రీచరణ్లకు 2025 నవంబర్ 8న మ్యారేజ్ జరిగింది. సో ఇద్దరిది విశాఖపట్నం. అయితే గురుగ్రామ్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆ యొక్క శ్రీచరణ్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ మహిళ మృతదేహాన్ని డెహ్రాడూన్లోని కరోనేషన్ హాస్పిటల్ తరలించారు పోస్ట్ మార్టం కోసం. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఇప్పుడు పోలీసులు ఎదురు చూస్తున్నారు. డెహ్రాడూన్ పోలీసులు అక్కడ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, వీడియో త్రూగా మాకు ప్రూఫ్ కావాలి పోస్ట్ మార్టం చేస్తున్నది అని చెప్పి అడిగారట. మరి అది భర్త అడిగాడా లేకపోతే ఇంకెవరన్నా బాధిత కుటుంబ సభ్యులు అడిగారా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. వాస్తవానికి ఈ కేసులో భర్త శ్రీచరణ్ చెప్తున్నది నిజమా కాదా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సింది. వాస్తవానికి ఇద్దరూ కలిసి ట్రిప్ వెళ్ళారు ముస్సోరీకి. అక్కడ ఒక హోమ్ స్టేలో ఆల్మోస్ట్ 11 ఆ టైంలో వీళ్ళు రాత్రిపూట చెక్ ఇన్ అయ్యారు. సో చెక్ ఇన్ అయిన తర్వాత మరి ఏదన్నా గొడవ జరిగిందా, లేదంటే ఇంకేమన్నా పాత గొడవలు, లేదంటే కుటుంబ వివాదాలు ఇలాంటివి వాళ్ళ మధ్యలో వచ్చాయా అనేది ఇప్పుడు అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక 27 ఏళ్ల ఒక టెకీ, ఒక సాఫ్ట్వేర్, మహా అయితే ఆ అమ్మాయికి టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటుందేమో. సో రీసెంట్గానే 2025 నవంబర్లో వాళ్ళకి గొడవ అయింది. సో అంతగా గొడవలు ఆడుకునే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ పెళ్ళైన ఒక 1 ఇయర్ 2 ఇయర్ కొంచెం కొత్తగా ఉంటుంది అంతా. సో వాళ్ళు కూడా గొడవ ఎంజాయ్ చేయడానికి మూడ్లోనే ఉంటారు తప్ప గొడవలు పెట్టుకోవాలనే మోడ్లోకి రారు వాస్తవానికి. కానీ గాయత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, ఇంతకుముందు పెళ్ళైనప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ యొక్క శ్రీచరణ్ తన భార్య హ్యాండ్ బ్యాగ్లో ఈ ట్రాకర్స్ అమర్చేవాడంట. ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లోనే. సో ఆ జీపీఎస్ ట్రాకర్లు కావచ్చు, అంటే ఆ వాయిస్ రికార్డర్లు కావచ్చు, ఎవరితో కాల్స్ మాట్లాడుతుంది, ఎటు వెళ్తుంది అనే అనుమానంతో గతంలో ఈ యొక్క ట్రాకర్లు అమర్చేవాడట తన హ్యాండ్ బ్యాగ్లో. సో మరి వీళ్ళిద్దరి మధ్య అనుమానం రావడానికి కారణం ఏమై ఉంటుందని కూడా ఇప్పుడు అంటే బాధిత కుటుంబ సభ్యులు ఒక వర్షం చెప్తున్నారు. కానీ హ్యాండ్ బ్యాగ్లో ట్రాకర్స్ అమర్చిన మాట వాస్తవం. మరి శ్రీచరణ్ నిజంగా గాయత్రితో హ్యాపీగా లేడా, లేకపోతే గాయత్రి ఏమన్నా ఒక చిన్న తప్పు చేసిన దానికి ఇంకా శ్రీచరణ్ సాధిస్తున్నాడా అన్న విషయాలు మరికొద్దిసేపట్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శ్రీచరణ్ తన ఫోన్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. తన కాల్స్, తన వాట్సప్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నిటినీ కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మరి వీళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి ఎందుకు వెళ్ళారు? నిజంగా ఒకవేళ తనకేమన్నా ఆ అమ్మాయికి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఇటు ఇంట్లో వాళ్ళకు కూడా ఒక మాట చెప్పేది కదా, ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని. మరి బంధువులది ఎలిగేషనా, లేకపోతే కూతురు చనిపోయిన బాధలో మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే శ్రీచరణే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసి
ఆ అమ్మాయిని హతమార్చాడా అన్న విషయాలు ఇప్పుడు తెలియాల్సింది. వాస్తవానికి వాళ్ళు మద్యం సేవించిన మాట వాస్తవం. అండ్ ఆ అమ్మాయి కూడా మద్యం తీసుకున్న మాట వాస్తవం. ఎందుకంటే భర్తతోనే కాబట్టి చాలా హ్యాపీగా ఆ అమ్మాయి కూడా మద్యం తీసుకొని ఉంటుంది. సో దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవ జరిగింది? ఎందుకంటే ముక్కుల్లోంచి రక్తం అంటే అక్కడ వాస్తవానికి ఏదన్నా ప్రెజర్‌లోనో లేకపోతే అంటే లేడీస్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు కాబట్టి, వాళ్ళేదన్నా హై ప్రెషర్ తీసుకున్నప్పుడో, లేదంటే బాడీ టెంపరేచర్ మరీ హై అయినప్పుడో, ఇలాంటి సందర్భంలో కొంతమంది అబ్బాయిలకి, అమ్మాయిలకి కూడా నోస్‌లోంచి, ముక్కులో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. మరి ఆ బ్లడ్ యూజువల్‌గా వచ్చిందా? లేదంటే సమ్ ప్రెషర్ తన బాడీ మీద పడిన తర్వాత ఆ ఒత్తిడికి ఆ బ్లడ్ బయటకొచ్చిందా అన్న విషయాలు కూడా ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలాల్సి ఉంది. సో ఇటు బంధువులు మాత్రం చెప్తున్నది ఒకటే, తన అల్లుడే ఆ అమ్మాయిని చంపేశాడు, వాడికి అనుమానం ఎక్కువ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఒకవేళ అంత అనుమానం ఉంటే ఈ పాటికి వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు జరుగుతూ ఉండేవి నాకు తెలిసి. ఎందుకంటే ఒక మగవాడికి అనుమానం వచ్చిందంటే తనకున్నటువంటి అనుమానాన్ని ఆ మాటలతోనో, సూటిపోటిగా దెప్పడంలోనో, ఇలాంటి వాటిల్లో చూపించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటిదాకా చూయించాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి గాయత్రి వాట్సాప్ చాట్‌ని ఇప్పటికే పోలీసులు తీశారు. తన ఫోన్‌లో కొన్ని మెసేజెస్ డిలీట్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఆ మెసేజ్‌లు డిలీట్ చేసింది శ్రీచరణ, లేదంటే ఇంకెవరన్నా డిలీట్ చేశారా? అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది కూడా ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ తీస్తున్నారు. లోపలికైతే వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళారు, ఇంకెవరు వెళ్ళలేదు. ఆ గదిలోకి 11కి వీళ్ళు చెక్ ఇన్ అయిన తర్వాత 3:30 వరకు 4 వరకు వీళ్ళు మద్యం సేవించి తెల్లారి లెగ్గానే ఆ అమ్మాయి విగతజీవిగా నగ్నంగా మూత్రపు మడుగులో అమ్మాయి పడిపోయింది. సో మరి అలాంటి ఒక భయంకరమైన చావుగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ప్రశాంతంగా జాబ్ చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ, ఇక్కడ ఇంట్లో భర్త, వీళ్ళే సర్వస్వం అనుకునే అమ్మాయి ఇంత దారుణంగా చనిపోవడం ఏంటనేది ఇప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కలకలంగా మారింది. అంటే ఒక హనీమూన్‌కి వెళ్ళిన నేపథ్యంలో ఆ అమ్మాయి విగతజీవిగా పడిపోవటం, ఇంట్లోనేమో నేను హనీమూన్‌కి వెళ్ళొస్తా అని చెప్పింది, కానీ వచ్చేటప్పుడు డెడ్ బాడీగా ఇంటికొచ్చింది. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అంటే గాయత్రి వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చేయాలో, ఎవరిని అనుమానించాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నది అల్లుడు శ్రీచరణ్ మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. సో మరి ఇలాంటి నేపథ్యంలో శ్రీచరణే చంపాడా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ అమ్మాయి ప్రెజర్ తీసుకొని ఇంకేమన్నా జరిగిందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో ఈ కేసులో ఇప్పటికే బంధువులు, ఎవరైతే గాయత్రి బంధువులు ఈ యొక్క అల్లుడు శ్రీచరణ్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు శ్రీచరణ్. జరిగింది ఇది, ఇంతవరకు నాకు తెలుసు, ఇంకా అంతకు మించి నాకేం తెలియదు, ఆ అమ్మాయికి ఎలాంటి హెల్త్ కాన్సిక్వెన్సెస్ లేవు, సో ఏం జరిగిందో నాకు తెలీదు అని కూడా ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు గాయత్రి ఎలా చనిపోయింది, మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.